సంవత్సరాలుగా నిరీక్షణ చేస్తున్న వైనం వర్షాకాలం వస్తే గిరిజనులకు నరకయాతనే మిగిలింది. అభివృద్ధి అందరికీ చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని పలు గిరిజన గ్రామాల ప్రజల జీవితం మాత్రం ఇప్పటికీ వర్షాకాలం వస్తే స్తంభించిపోతోంది. ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృతం అవుతున్నా శాశ్వత పరిష్కారం దొరకకపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని సోమిని, కృష్ణాపల్లి, సుష్మీర్ గ్రామాల వద్ద ప్రవహించే ఒర్రెలు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రమాదకరంగా మారాయి. వరద ఉధృతి పెరగడంతో గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయి. దీంతో గ్రామస్తులు ఎటు వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. మండల కేంద్రానికి వెళ్లాల్సిన వారు ఒర్రెల వద్దే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. వర్షం వస్తే ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న గ్రామాలు, వర్షం కురిసిన ప్రతిసారి ఈ గ్రామాల పరిస్థితి ఇదేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగులు క్షణాల్లో ఉప్పొంగి ఉగ్రరూపం దాల్చడంతో గ్రామాలకు బయట ప్రపంచంతో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లలేరు, రైతులు మార్కెట్కు చేరలేరు, కూలీలు పనులకు వెళ్లలేరు. అత్యవసర సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను ఆసుపత్రికి తరలించలేని పరిస్థితి నెలకొంటుందని, గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గే వరకు వేచి చూడటం తప్ప మరో మార్గం లేకపోవడంతో ప్రజలు ప్రాణ భయంతో కాలం గడుపుతున్నారని తెలిపారు. సోమిని, కృష్ణపల్లి, సుష్మీర్ గ్రామాల వద్ద శాశ్వత వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది. అధికారులు వచ్చి పరిశీలించడం, ప్రజా ప్రతినిధులు హామీలు ఇవ్వడం తప్ప పనులు ప్రారంభమైన దాఖలాలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో గిరిజన గ్రామాల అభివృద్ధి పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్న రాజకీయ నాయకులు ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ హామీలను మరిచిపోతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.